వెల్కమ్ టు మెగాని టీవీ బర్నింగ్ టాపిక్. వాహనదారులారా, జేబులు చిల్లులు పడి గుండెలు బరివెక్కిన దేశ ప్రజల కోసమే కేంద్ర ప్రభుత్వం అమృతాన్ని కురిపించింది. రోజు రోజుకు సెంచరీల మీద సెంచరీలు కొడుతూ విరాట్ కోహ్లీ కంటే వేగంగా దూసుకెళ్తున్న పెట్రోల్ ధరలను చూసి భయపడిపోతున్నారా? ఇకపై మీ భయాన్ని పక్కన పెట్టేయండి. ఎందుకంటే కేంద్ర ఆర్థిక శాఖ అపారమైన కరుణతో కొన్ని రకాల పెట్రోల్పై ఎక్సైజ్ పన్నును పూర్తిగా రద్దు చేసింది. అవును, మీరు విన్నది నిజమే, 0 పన్ను. కానీ ఆగండి, ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటి? కేంద్రం ఇచ్చిన ఆ బంపర్ ఆఫర్ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలు, ప్రపంచ ముడి చమురు సంక్షోభం నడుమ కేంద్ర ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక కీలకమైన అడుగు వేసింది. 22% నుండి 30% ఇథనాల్ కలిపిన పెట్రోల్పై విధించే కేంద్ర ఎక్సైజ్ సుంకాన్ని ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. దీని అర్థం భవిష్యత్తులో మీరు పెట్రోల్ పంపులో E22 నుండి E30 వరకు ఉన్న ఇంధనాన్ని నింపుకున్నప్పుడు ఈ అదనపు పన్ను నుండి మినహాయింపు ఉంటుంది. ఈ నిర్ణయం ప్రజలకు పెట్రోల్కు చవకైన ప్రత్యామ్నాయాలపై ఆశలు రేకెత్తించడమే కాకుండా విదేశాల నుండి దిగుమతి చేసుకునే ఖరీదైన ముడి చమురుపై భారతదేశం ఆధారపడటాన్ని కూడా గణనీయంగా తగ్గిస్తుంది. 30% ఇథనాల్ మిశ్రమం ఉన్న ఇంధనానికి సంబంధించిన ప్రమాణాలను ప్రభుత్వం ఇటీవల ఆమోదించింది. ఇప్పుడు ఈ పన్ను మినహాయింపుతో దానిని మార్కెట్లో విడుదల చేసే మార్గం పూర్తిగా సుగమమైంది. పెరుగుతున్న ఇంధన ధరలు, ప్రపంచ ముడి చమురు సంక్షోభం నడుమ కేంద్ర ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇథనాల్ మిశ్రమ శాతాన్ని పెంచుతూ దేశ ఇంధన లక్ష్యతను మెరుగుపరిచేందుకు సరికొత్త గైడ్లైన్ విడుదల చేసింది. దీని ప్రకారం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రమాణాలకు అనుగుణంగా ఉండే ఇథనాల్ పెట్రోల్పై ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా రద్దు చేశారు. అదనపు ఎక్సైజ్ సుంకంతో పాటు రోడ్డు, మౌలిక సదుపాయాల సెస్ నుండి కూడా మినహాయింపు లభించింది. పెట్రోల్పై అవసరమైన సుంకం, ఇథనాల్పై జీఎస్టీ చెల్లించిన మిశ్రమాలకు మాత్రమే ఈ ప్రత్యేక రాయితీ వర్తిస్తుంది. ఈ విధాన మార్పు వల్ల భవిష్యత్తులో మార్కెట్లోకి రాబోయే కొత్త ఇంధన ధరలు సామాన్యుడికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. భారతదేశం ఇప్పటికే పెట్రోల్లో 20% ఇథనాల్ మిశ్రమం అనే తన లక్ష్యాన్ని గడువు కంటే ముందుగా విజయవంతంగా సాధించింది. ఇప్పుడు ప్రభుత్వం మరింత ఉన్నతమైన లక్ష్యంపై దృష్టి సారిస్తూ ముడి చమురుపై దేశం ఆధారపడటాన్ని తగ్గించాలని చూస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల అస్థిరతను తట్టుకోవడానికి ఈ వ్యూహాత్మక అడుగు ఎంతగానో దోహదపడుతుంది. దేశీయ వనరులను సమర్థవంతంగా వాడుకుంటూ ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయడమే ఈ సరికొత్త పన్ను మినహాయింపు ముఖ్య ఉద్దేశం. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సరికొత్త నిర్ణయం కేవలం వాహనదారులకే కాకుండా మన దేశ రైతులకు కూడా ఒక పెద్ద వరంగా మారబోతుంది. ఈ ఇథనాల్ మిశ్రమ కార్యక్రమ విజయం వెనుక మన అన్నదాతల కష్టం, దేశ వ్యవసాయ రంగం దాగి ఉన్నాయి. ఈ విధాన మార్పు ప్రధాన ఆర్థిక అంశం దేశ వ్యవసాయ రంగానికి నేరుగా ముడిపడి ఉంది. భారతదేశపు ఇథనాల్ మిశ్రణ కార్యక్రమం వేగంగా పురోగమిస్తుంది. చెరుకుతో పాటు ధాన్యం ఆధారిత డిస్టరీలు కూడా గణనీయంగా దోహదపడుతున్నాయి. ప్రస్తుతం దేశం మొత్తం ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యంలో కేవలం 50% మాత్రమే వినియోగం అవుతుంది. దేశంలో ఇథనాల్ పుష్కలంగా లభిస్తున్నందున ఈ పరిశ్రమ అధిక మిశ్రణాలను చాలా కాలంగా డిమాండ్ చేస్తుంది. ఈ ప్రభుత్వ చర్య కర్మాగారాలను తమ పూర్తి సామర్థ్యంతో పనిచేయడానికి వీలు కల్పిస్తుంది. ఇది మార్కెట్లో చెరుకు వినియోగాన్ని వేగంగా పెంచుతుంది. తద్వారా రైతులకు నేరుగా ప్రయోజనం చేకూరుతుంది. అంతేకాకుండా పెట్రోల్లో ఇథనాల్ శాతాన్ని పెంచడం వల్ల కాలుష్యం గణనీయంగా తగ్గుతాయి. ఇది మన పర్యావరణానికి ఒక పెద్ద ఉపశమనం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయడంతో పాటు పల్లెల్లో ఉపాధి అవకాశాలు పెరగడానికి ఇది ఒక సువర్ణ అవకాశం. విదేశీ ముడి చమురు కోసం మనం ఖర్చు చేసే వేల కోట్ల రూపాయలు ఇకపై మన దేశ రైతు ఇళ్లకు చేరుతాయి. ఇటు వాహనదారుడి జేబు భారాన్ని, అటు రైతు కష్టాన్ని తగిన ఫలితాలను అందిస్తున్న ఈ విధానం నిజంగా అభినందనీయం. దేశీయంగా తయారయ్యే స్వచ్ఛమైన ఇంధనంతో మన దేశ ప్రగతి చక్రాలు మరింత వేగంగా ముందుకు సాగుతాయి. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ఇంధన భద్రతను కాపాడుకోవడం అత్యంత అవసరంగా మారింది. ప్రపంచ చమురు సరఫరాల్లో ఒక ముఖ్య భాగం హర్ముజు జలసంధి గుండా వెళుతుంది. ఈ యుద్ధం కారణంగా నిరోధించబడే ప్రమాదం ఉంది. అటువంటి అంతర్జాతీయ సంక్షోభ పరిస్థితుల్లో ముడి చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడితే ధరలు ఆకాశాన్ని అందడం ఖాయం. అందుకే దేశీయంగా ఉత్పత్తి అయ్యే ఇథనాల్ వినియోగాన్ని పెంచడం అనేది భారతదేశపు ఇంధన స్వావలంబనకు ఒక మైలురాయి. ఇథనాల్ శాతం పెరిగిన పెట్రోల్పై పన్నులు రద్దు చేయడం ద్వారా ప్రభుత్వం భవిష్యత్తు సంక్షోభాలు ఎదుర్కొనేందుకు పునాది వేసింది. ఈ అడుగుల విదేశాల నుండి దిగుమతి చేసుకునే ఖరీదైన ముడి చమురుపై భారతదేశం ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఫలితంగా దేశానికి సంబంధించిన విలువైన విదేశీ మారక నిల్వలు ఆదాయి ఆర్థిక వ్యవస్థ మరింతగా స్థిరంగా మారుతుంది. అంతర్జాతీయ ఒత్తిళ్లకు లొంగకుండా దేశంగా ఇంధన అవసరాలకు తీర్చుకునే వ్యూహంలో ఇది ఒక అద్భుతమైన గెలుపు. ప్రపంచ వేదికపై భారతదేశాన్ని ఒక స్వావలంబన దేశంగా నిలబెట్టడానికి ఇలాంటి కఠినమైన ఆర్థిక నిర్ణయాలు ఎంతగానో తోడ్పడతాయి.
భౌగోళిక రాజకీయ సవాళ్లను అధిగమిస్తూ దేశాన్ని సురక్షిత తీరాలకు చేర్చేందుకు ఇదొక ప్రశంసనీయమైన మార్పు అనే చెప్పుకోవాలి. కాలుష్య కొరల్లో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరవుతున్న మన పర్యావరణానికి ఈ నిర్ణయం ఒక పెద్ద ఉపశమనం కలిగించబోతుంది. పెట్రోల్లో ఇథనాల్ శాతాన్ని 22 నుండి 30% పెంచడం వల్ల హానికరమైన కార్బన్ ఉద్గారాలు గణనీయంగా తగ్గుతాయి. మనం నడిపే వాహనాల నుండి వచ్చే పొగ పర్యావరణాన్ని పాడు చేయకుండా ఉండటానికి ఈ గ్రీన్ ఫ్యూయల్ ఎంతగానో సహాయపడుతుంది. స్వచ్ఛమైన గాలిని మరియు సురక్షితమైన భవిష్యత్తును మన తర్వాతి తరాలకు అందించడానికి ఇది ఒక అద్భుతమైన మార్గం. ప్రభుత్వం ఈ ఇంధనంపై పన్నులను పూర్తిగా రద్దు చేసి పర్యావరణ అనుకూల ప్రయాణానికి పెద్దపీట వేసింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు సంక్షోభం ముంచుకొస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతగానో రక్షణ కల్పిస్తుంది. ఇటు విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేస్తూ అటు దేశీయంగా ఇంధన లభ్యతను పెంచడం ద్వారా భారత భవిష్యత్తు సవాళ్లకు సిద్ధమవుతుంది. ఈ సరికొత్త పన్ను మినహాయింపులు క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పులు తెస్తాయి వేచి చూడాలి.